వాటి వల్లనే మర్డర్స్ ఇంకా 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 జరుగుతూనే ఉన్నాయి మన ఇండియాలో. మరి భారత రాజ్యాంగం అలా ఉంది, వెంటనే మన ఉరి తీసేయలేము, కాల్చి చంపేయలేము. కాబట్టి ఇప్పుడున్న మన సెక్షన్ల ప్రకారం తొందరలోనే కేసు క్లియర్ అవుతుందండి. తొందరలోనే 3-4 సంవత్సరాల్లోనే కేసు క్లియర్ అయిపోయి వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష కాదు కానీ యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది కదా. అది సరిపోదా? 25-30 సంవత్సరాల వయసులో జైలుకి వెళ్ళి 50 సంవత్సరాల వయసులో బయటకు వస్తే వాడికి ఏం జీవితం ఉంది? తెలుగు తక్కువతనంగా చంపేసుకుని ఒకరినొకరు చంపేసుకోవాలని ఆలోచించారు. ఫారెన్ కంట్రీస్ కూడా ప్రశ్నించేది ఏంటంటే, వచ్చినటువంటి ఇండియన్ ఎవరైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళని ప్రశ్నించేది ఏంటంటే, మీ దేశంలో చిన్నపిల్లలను ఎందుకు చంపుతున్నారు అని అడుగుతున్నారు చాలామంది టూరిస్టులు అడిగిన ప్రశ్న. దీని మీద మన దేశంలో ఈ చట్టాలు కఠినంగా లేకపోవడం వల్లే కదా ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు ఇలాంటివి జరుగుతుంది. అదే కానీ ఉరిశిక్ష అనేది కరెక్ట్గా ఉంటే, ఇవాళ ప్రూవ్ అయితే, ఖచ్చితంగా ప్రూఫ్లు ఉండి ప్రూవ్ అయితే ఉరిశిక్ష చేయడం అనేది ఉత్తమం అని మీరు భావిస్తున్నారు. ఉరిశిక్ష అనేది ఫారిన్ కంట్రీస్ అన్ని అలాగే ప్రశ్నిస్తున్నాయి. మీ దేశంలో ఎందుకు పిల్లల మీద చంపుతున్నారు, పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు అంటున్నారు. ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు, కుతంత్రం అంతే తప్ప ఈ చిన్నపిల్లలు చంపాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? వాడి జీవితం సంకనాకపోవడానికి భగవంతుడు చూసిన దారే చిన్నపిల్లలు చంపడం. ఎవడ జీవితం సంకనాకపోద్ది, ఎవరిని చంపినా సరే. నిజంగా భారతదేశంలో ఉరిశిక్ష ఉండేది, కానీ కొంతమంది నిర్దోషులు కూడా ఉరిశిక్షలో ఉరికమ్మానికి ఎక్కువ పరిస్థితి వచ్చేస్తుంది. కానీ ఆ మనిషిని చంపేస్తే తర్వాత వాడు నిర్దోషం తేలితే తర్వాత పరిణామశానం మళ్ళీ మనం అనుభవించాల్సి వస్తుందని చెప్పి మన దేశం ఏం చేసిందంటే, స్వహృదయంతో వీళ్ళని ఇలా కాదు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. దాన్ని ఆసరాగా తీసుకుని ఈ సన్నాసులు కొంతమంది ఇలాంటి తప్పులు చేస్తున్నారు. ఫ్యూచర్లో మళ్ళీ ఉరిశిక్ష అమలయ్యే అవకాశం కూడా రావచ్చు. చేశారు సార్, ఉరిశిక్ష పూర్తిగా ఎత్తిలేదు, కసబు కేసారు కదా సార్. అది తీవ్రమైన నేరం, అంటే చాలా తీవ్రమైన నేరం ఉంటే ఉరిశిక్ష పట్ల ఇప్పుడు. కానీ నేరం రుజువు తొందరగా అయిపోవాలి, సెక్షన్లో మార్పులు రావాలి. నేరం తొందరగా, ఇప్పుడు మర్డర్ చేసినప్పుడు హాయిగా 1 సంవత్సరం 2 సంవత్సరాల కంటే చాలా మేనేజ్ చేసేయగలుగుతారు. అలా కాకుండా వాడిని జైల్లో ఉండి విచారించేటటువంటి చట్టాలు వచ్చినప్పుడు, మర్డర్ కేసులో కానీ ఇంకో కేసులో కానీ జైల్లోనే ఉండి, అంటే మన బెయిల్ లేకుండా జైల్లోనే ఉండి 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ జైల్లో పెట్టుకుని వాడిని పూర్తిగా విచారించి నేర నిర్ధారణ తెలుసుకుని శిక్ష పడే విధంగా అతన్ని మళ్ళీ జైలు నుంచి బయటకు రాకుండా చేయగలిగే చట్టాలు వస్తే రేపు పొద్దున్న ఇవన్నీ కూడా జరగకుండా ఆగిపోతాయి. చిన్నపిల్లల్ని చంపడం కానీ, ఆడవాళ్ళని మగవాళ్ళు చంపడం కానీ, మగాళ్ళని ఆడవాళ్ళు చంపడం కానీ. ఎవరైతే చంపారు అని నిర్ధారణ అయి పోలీసు కేసు పెట్టాడో అప్పటి నుంచి విచారణ అంతా కూడా జైల్లో ఉండగానే జరిగితేనే మనకి న్యాయం జరిగింది ఇప్పుడున్న పరిస్థితి. లేకపోతే చాలామంది డబ్బుతో మేనేజ్ చేస్తారు, కొంతమంది పేరుతో మేనేజ్ చేస్తారు. రాజకీయ నాయకులు అయితే చాలా విధాలుగా మేనేజ్ చేసి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా